నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల సమీక్షా సమావేశం. నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నర్సాపూర్జీ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలోని ఇన్పేషెంట్, బయట రోగుల విభాగం, మందుల గది, టీకాల గదిలో సంబంధిత రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, అందిస్తున్న చికిత్సలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు, వివిధ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన బెడ్స్, మందులు, వైద్య పరికరాలు నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రత సమస్య తలెత్తకూడదని, ఈ విషయంలో అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి యోగా ఎంపిక పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు యోగా పోటీలో పాల్గొని ఆసనాలు వేశారు. మున్సిపల్ చైర్మన్ గంట తీశ్వర్ మాట్లాడుతూ చిన్ననాటి నుండే పిల్లలకు యోగా పట్ల అవగాహన కల్పించారన్నారు. యోగాతో అనేక ఆరోగ్య లాభాలున్నాయని, ప్రతి ఒక్కరు తమ దినచర్యలు యోగం బాగా చేసుకోవాలన్నారు. ఇందులో జిల్లా స్పోర్ట్స్ మేనేజర్ శ్రీనివాస్, డాక్టర్ కె గంగాధర్, జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, డాక్టర్ కృష్ణరాజు, యోగా శిక్షకురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. నేటి జిల్లా స్థాయి యోగాసన, అదేవిధంగా డాక్టర్ కృష్ణరాజు గారు, జిల్లా రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాటకొండ రాము, మాజీ డీసీబీ చైర్మన్ రామకిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర పార్టీ తరఫున భాగంగా గురువారం స్థానిక ఆర్డీఓలకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ బూటకమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కదా గుణపాఠం చెప్తారన్నారు. రైతులను పిలిచి పెద్ద ఎత్తున అది కూడా పూర్తి చేద్దామని తెలియజేసుకుంటూ మరి ముందుగా ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లలో హామీ ఇచ్చినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ
ఏకకాలంలోనే చేస్తానని చెప్పేసి చెప్పి రైతులందరినీ మోసగించి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రతి ఊరుకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి దేవుడి మీద ప్రమాణం చేస్తూ, ఉదాహరణకు యాదాద్రికి వెళ్ళి నేను లక్ష్మీనరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీ రైతులందరికీ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తానని చెప్తే మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒకవేళ ఆగస్టు 15 వరకు రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ భవిష్యత్తులో కూడా నేను బై ఎలక్షన్ వచ్చినా కానీ కూడా పోటీ చేయని చెప్పేసి సవాలు విసరడం జరిగింది. మరి ఆ సవాలు విసిరిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయలేదు. దాదాపు 60 లక్షల మంది రైతులు రుణం తీసుకుంటే దాన్ని 44 లక్షలకు నేను కుదించడం జరిగింది. మరి 44 లక్షల రైతులకు కూడా రుణమాఫీ మీరు దాదాపు 40,000 కోట్లు బడ్జెట్లో చెప్పి దాన్ని మళ్ళీ 30 కోట్లకు తీసుకువచ్చి ఇప్పుడు రైతులందరికీ కూడా దాదాపు 60% మాత్రం కూడా రైతులకు రుణమాఫీ చెల్లలేదు. దాదాపు 17 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేయడం జరిగింది. మరి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు నాకు రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి 1 లక్ష రూపాయల వరకు కొందరికైతే, మిగతా వారందరూ కూడా రైతులు మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రతి ఒక్క రైతులు కూడా ఈరోజు రోడ్డెక్కడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా కానీ మేమందరం కూడా ఇలాగే ఐకమత్యంగా వచ్చి రైతులందరూ కూడా అండగా ఉంటాం. మరి ఈ వేదిక నుంచి ఒక విన్నపం చేస్తున్న ప్రభుత్వానికి, మరి ఏదైతే మొన్న రుయాడిలో రైతులందరిపైన పెట్టిన కేసులు బేషరతుగా ఉపరించుకోకపోతే మళ్ళీ పార్టీ పిలుపు మేరకు కూడా ఖచ్చితంగా ధర్నా రాస్తారోతో అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎన్నికల సమయంలో కల్లబొల్ల మాటలు చెప్పి గద్దెనగిరి కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గర రోజులు పడ్డాయన్నారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కరుణాయన జీవన్ రెడ్డి, పూదర్ నరారి, చారి, పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఒకేసారి 35 లక్షల మందికి రుణమాఫీ చేస్తే అది 18,000 కోట్లు అయింది. మరి ఈరోజు 45 లక్షల మందికి మరి 26,000 కోట్లు ఎలా సరిపోతాయో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా అన్ని ఆంక్షలు, కుటుంబం అంటాడు, ఆధార్ కార్డు అంటాడు, రేషన్ కార్డు అంటాడు, ఇట్లా ఉద్యోగం అంటాడు, ఇట్లా అని ముందు చెప్పలేదు. ప్రతి ఒక్క వ్యవసాయం ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని చెప్పి అబద్ధమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో తప్పకుండా రైతు సోదరులే బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియక తప్పదు. మరి ఇట్లా చెప్పినటువంటి సందర్భంలో మనం కూడా పార్టీ పరంగా ఓడిపోయినాం కాబట్టి ఒక 5-6 నెలలు ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పేసి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు కూడా 6 నెలలు ఒప్పుకోవడం జరిగింది. 8 నెలలు అయింది. ఇంతవరకు ఎలాంటి హామీలు నెరవేరక కేసీఆర్ను తిట్టుడు, కేటీఆర్ను తిట్టుడు, అదైంది ఇదైంది అన్నాడు. అదే కాళేశ్వరం ఏదో జరిగిపోయింది, 1 లక్ష కోట్లు ముగిపోయింది చెప్పడం జరిగింది. మరి అదే కాళేశ్వరంలో ఈరోజు నీళ్లు నిలిపి రంగసాగర్ కానీ మరి ఇలాంటి ఎన్నో చెర్లకు నీళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే మనం రైతులకు రుణమాఫీ చేస్తామో చేయండి, లేదంటే అదే దేవుడి మీద ప్రమాణం చేసి తప్పైందని క్షమించమని రైతులను వేడుకోండి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. 2 లక్షల రూపాయల వరకు లోను రుణమాఫీ చేయడానికి నీకు ఇబ్బందులు ఏంటిది? ఆనాడు బ్యాంకు వాళ్ళు రైతులను పిలిచి 1,50,000, 1,70,000, 30,000 ఎటువంటి పానీ నకళ్ళతోని 1B ఫారంతో మనకి ఇచ్చిన లోన్లకు ఈనాడు అంశాలు పెడుతున్నామంటే ఎంతో దురదృష్టకరం అయ్యా ఈ ప్రభుత్వం అసమర్థత. ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వ యంత్రాంగం? మీ ఏఓలు కానీ ఈఓలు కానీ ఏం చేస్తున్నారు? రైతుల యొక్క పట్టా పాసుల యొక్క మీకు వివరాలు లేవా? ముఖ్యమంత్రి గారు, మీరు దయచేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ ఇమ్మీడియట్లీ ఓన్లీ మీకు ఇచ్చిన కాయిదాలతోనే మీరు రుణమాఫీ చేస్తేనే మంచిది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో ఆరో ప్లాంట్లను నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దిగంబర్ అన్నారు. సోన్ మండల కింద ఉన్నటువంటి వసతి గృహాలను సందర్శించారు. వసతి గృహాల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అంతేకాకుండా సొంత భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కలకత్తాలో వైద్యురాలు మౌమిత హత్యాచార నిందితులు కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం నిర్మల్పట్నం ట్యాగ్ బండ్ నుంచి ఆడియో కార్యాలయం వరకు ఏబీవీపీ విశ్వ హిందూ పరిషత్లో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అరాచకాలను ప్రభుత్వం అరికట్టాలన్నారు. దుండగులు వెంటనే ఉరి తీయాలని కోరారు. అనంతరం ఆడియో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మన సనాతన సంప్రదాయం, మన హిందూ ధర్మం, మన భారతీయ సంస్కృతిలో మహిళకు ఉన్నటువంటి విశిష్టమైన స్థానం ఎక్కడా లేదు. మన దేశంలో భారత మాత అంటాము, గంగా మాత అంటాము, తులసి మాత అంటాము, గోమాత అంటాము. అంటే ఇంతటి విశిష్టమైన స్థానం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇలాంటి ఈ విశిష్టమైనటువంటి స్థానం ఉన్నటువంటి మన దేశంలో ఇలా ఒక స్త్రీకి అన్యాయం జరగడం, అందరూ కూడా ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు ఏవి అవసరం లేదు. ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా తమ బలం వ్యతిరేకతను, నిరసనను తెలియజేయాలి. ఇప్పుడు ప్రాణం పోసే డాక్టర్ అలాంటి ఆమెకి ఉన్న చోటనే రక్షణ లేదు. ఎక్కడో రోడ్డు మీద జరిగింది, ఏదో అడవిలో జరిగింది, తెలవని చోట జరిగింది కాదు. ఆమె పనిచేస్తున్నటువంటి చోటే నిరంతరంగా పనిచేసి ఎక్కడైతే రక్షణ ఉంటుంది అని అనుకుంటామో అక్కడే రక్షణ లేకుండా పోయింది. అంటే ఆ విధంగా ఆ అమ్మాయికి అన్యాయం జరగడం చాలా బాధ అనిపిస్తుంది. కూతుర్ని ఒకలాగా కొడుకుని ఒకలాగా చూడొద్దు. కూతురి పని కొడుకుని చేయమని అనొద్దు. వాడికి కూడా బాధ్యత తెలవాలా. ఒక చెల్లిని ఎలా చూడాలి, ఒక తల్లిని ఎలా చూడాలి, ఒక భార్యని ఎలా చూడాలి, ఒక స్నేహితురాలను ఎలా చూడాలి, పని స్థలంలో ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు చాలా తప్పనిసరిగా ప్రతి మగవాడికి తెలవాలి. ఆ ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఖండించాలి. దీనికి తొందరగా శిక్ష పడాలి. తొందరగా శిక్ష పడ్డప్పుడే ఆ తప్పు చేయడానికి ఇంకొకటి ముందుకు రాడు. శిక్ష అనేది కఠినంగా ఉన్నప్పుడే తప్పు చేయడానికి భయపడతారు. నిర్మల్ పట్టణ పోలీస్ డయల్ 100 పెట్రో కార్ మరియు బ్లూ కోట్ సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతున్న సయ్యద్ నౌషద్ అలీ నైట్ పెట్రోలింగ్లో బైక్ పెట్రో కార్ వాహనానికి ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే వచ్చి వాటికి మరమ్మతులు చేసేవారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ పోలీస్ డయల్ 100 సిబ్బంది అతన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం స్టాండ్ ఫ్యాన్ను బహుమతిగా అందజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. జిల్లా కార్యదర్శి సయ్యద్ మహబూబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం హైదరాబాద్లో చేపట్టిన ధర్నాకు నిర్మల్ నుండి ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వాడికి ఇంటి స్థలాన్ని ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తూ ఉంది. 8 నెలలలో ప్రజలకు 6 గ్యారెంటీలు, 6 హామీలు ఇచ్చారు. ఆ 6 హామీలలో సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ముందు పెద్ద ఎత్తున ధర్నా ఉంది. ఆ ధర్నాకు నిర్మల్ జిల్లా నుంచి ప్రత్యేక వాహనాలలో బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోకుండా, ఒకవేళ మర్చిపోయినట్టయితే ప్రజలు ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు బీడీ పరిశ్రమలో 7 లక్షల మంది బీడీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతూ ఉంటే కేవలము దేశంలో 3 లక్షల మందికి బీడీ కార్మికులకు మాత్రమే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లాలో ఇంకా 40,000 మంది బీడీ ప్యాకర్స్కు, బీడీ షేకర్స్కు, బీడీ కార్మికులకు ఎలాంటి జీవనభృతి రావడం లేదు. వెంటనే జీవనభృతి పెన్షన్లు రావాలని
అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, ఇళ్ల స్థలాలు, చేయూత పథకం ద్వారా 4000 పెన్షన్లు తదితరుల డిమాండ్ల మీద ఈరోజు హైదరాబాద్ కేంద్రంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నా వేలాది మందితోటి జరుగుతున్నది కాబట్టి అందరూ కలిసికట్టుగా విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను సంపూర్ణంగా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ మండలిలోని మేడిపల్లి గ్రామంలో గల గర్భతాలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని నిర్మల్కు చెందిన భక్తులు 5 లక్షల గరక 2 లక్షల అత్తిపత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్న గర్భతిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదం చేశారు. పూజారి ప్రవీణ్ పంతుల్ సంకటహర చతుర్థి విశిష్టను భక్తులకు వివరించారు. గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా మామడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గురువారం మండలోని జయరాం తండలో వైద్య శిబిరం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యాధికారి అరుణ్ సూచించారు. గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ నీటి నిల్వ వల్ల దోమలు పెరిగే అవకాశం ఉందని, మంగళవారం శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. ఈ కారులో తాజా మాజీ ఎంపీ రాథోడ్ అమృతా జయసింగ్, తాజా మాజీ సర్పంచ్ జాదవ్ జ్యోతి కైలాస్, వైద్యుడు శ్రీకాంత్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. చిరంజీవి జన్మదిన సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు పిలుపు మేరకు మెగా రక్తదాన శిబిరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆర్య సమాజ మందిర ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే క్లావేడ్ బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యంలో రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాముల శ్రీనివాస్, జిల్లా రామచరణ యువత అధ్యక్షుడు విజయ్, భీమేష్, నవీన్ గౌడ్, నారాయణ్, ఆర్ముత్యం, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుడు రాజ్ కుమార్, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసి రక్తదాన సత్కారం చేశారు. మామడ మండలం పొన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదేశానుసారం అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగుల బస్ పాస్, బల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులో 50% రాయితో ప్రయాణించవచ్చని, దీనికి సదరం సర్టిఫికేట్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 50 రూపాయలు అవసరమని బస్ పాస్ నుంచి టీవీ రమణ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలి. కలెక్టర్ అభిలాష అభినవ్. గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల సమీక్షా సమావేశం. నిందితులను కఠినంగా శిక్షించాలని ఏబీపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.